ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ తరుణ్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 934. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో మీ పిల్లలకు మంచి చదువు చదివిద్దామన్నా, గ్రాండ్గా మ్యారేజ్ చేద్దామన్నా ఇదే మీకు సరైన ప్లాన్ అనుకోవచ్చు. సో మీ పిల్లలకు ఇంజనీరింగ్, డాక్టర్, ఐపీఎస్, ఐఏఎస్ ఏది చదివిద్దామన్నా ఇదే మీకు రైట్ ప్లాన్ అనుకోవచ్చు. సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. నా లింక్డ్ సేవింగ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఇది ఒక సేవింగ్ ప్లాన్, గ్రోయింగ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ నీడ్స్. సో పిల్లల చదువు గ్రో చేసుకోవడానికి, ఇంకోటి ఇతర అవసరాల కోసం అయితే ఈ ప్లాన్ అయితే ఎల్ఐసి తీసుకువచ్చింది. ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ప్రీమియం చెల్లించేది ఈ ప్లాన్కి సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం పేమెంట్ చేసుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం పేమెంట్ చేసుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మినిమం ఏజ్ డేట్ ఎంట్రీ 90 డేస్ కంప్లీటెడ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 90 రోజుల నుండి ఉండాలి. సో 90 రోజుల నిండిన పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరికైనా ప్లాన్ అనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ డేట్ ఎంట్రీ 12 ఇయర్స్ కంప్లీటెడ్. గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 12 సంవత్సరాల నిండి ఉన్న ప్లాన్ అనేది ఇస్తారు. మెచ్యూరిటీ ఏజ్ 25 ఇయర్స్. సో మెచ్యూరిటీ వయసు వచ్చేసి 25 సంవత్సరానికి బాబు కావచ్చు, పాప కావచ్చు, వాళ్ళ ఏజ్ వచ్చేసి 25 అంటే 25వ సంవత్సరం వచ్చేసరికి ప్లాన్ అనేది మెచ్యూరిటీ అయిపోతుంది. సో ఇప్పుడు ఎంత ఏజ్ ఉన్నా, 1 ఇయర్ బాబు ఉన్నా, 2 ఇయర్ బాబు ఉన్నా, వాళ్ళ ఏజ్ వచ్చేసి 25, 25వ సంవత్సరానికి ప్లాన్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. సో అంతే టర్మ్ తీసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మినిమం సమ్ అష్యూర్డ్ 75,000. సో కనీస బీమా వచ్చేసి 75,000 నుంచి తీసుకోవచ్చు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. సో గరిష్ట బీమా అనేది మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. కనీసం వచ్చేసి 75,000. పాలసీ టర్మ్ అంటే పాలసీ కాల వ్యవధి. పాలసీ టర్మ్ మైనస్ చైల్డ్ ఏజ్ అంటే పాలసీ టర్మ్ నుంచి చైల్డ్ ఏజ్ కనుక తీస్తే సో పాలసీ టర్మ్ వస్తుంది. చైల్డ్ ఏజ్ 5, 25 మైనస్ 5 20 ఇయర్స్ పాలసీ టర్మ్. సో చైల్డ్ ఏజ్ కనుక 5 సంవత్సరాలు అనుకుంటే 25 నుంచి 5 తీస్తే కనుక 20 ఇయర్స్ పాలసీ టర్మ్, 20 సంవత్సరాలు పాలసీ టర్మ్ వస్తుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీ టర్మ్ మైనస్ 5 ఇయర్స్. సో ప్రీమియం చెల్లించే టర్మ్ వచ్చేసి సో పాలసీ టర్మ్ నుంచి -5 సంవత్సరాలు చేస్తే మనకు ప్రీమియం పేయింగ్ టర్మ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి 24 పాలసీ టర్మ్ -5 ఇయర్స్ అంటే 19 ఇయర్స్ పాలసీ టర్మ్ వస్తుంది. 24 సంవత్సరాల పాలసీ టర్మ్ వచ్చింది అనుకుంటే సో పాలసీ టర్మ్ నుంచి 5 సంవత్సరాలు మైనస్ చేస్తే 19 ఇయర్స్ అంటే 19 సంవత్సరాలు పాలసీ ప్రీమియం చెల్లించే టర్మ్ అనేది వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా ఇది. సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్స్. ఈ ప్లాన్లో వచ్చేసి సర్వైవల్ బెనిఫిట్ పొందడానికి ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 నో సర్వైవల్ మెచ్యూరిటీ బెనిఫిట్ 100% సమ్ అష్యూర్డ్. సో ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్ రాదు, ఎలాంటి మనీ బ్యాక్ రాదు. మెచ్యూరిటీ టైంకి 100% బీమా అమౌంట్, సో బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి టోటల్ మెచ్యూరిటీ అనేది అందిస్తారు. ఆప్షన్ 2 5% సమ్ అష్యూర్డ్ ఎవ్రీ 5 ఇయర్స్ ఫర్ 20 to 24. మెచ్యూరిటీ బెనిఫిట్ 75% సమ్ అష్యూర్డ్. సో 20 to 25, 24 మనకు 5% అనేది మనీ బ్యాక్ అనేది అందిస్తారు. బీమా అమౌంట్కి 5% మనీ బ్యాక్ అందిస్తారు. మెచ్యూరిటీ టైంకి 75% బీమా అమౌంట్ అనేది కలిపి సో బోనస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు మెచ్యూరిటీకి సో కొద్దిగా తక్కువ అందిస్తారు. సో మెచ్యూరిటీ 75% అనేది బీమా అమౌంట్ అందిస్తారు. సో ఆప్షన్ 3 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎవ్రీ 5 ఇయర్స్ ఫర్ 20 to 24 ఏజ్. మెచ్యూరిటీ బెనిఫిట్ 50% సమ్ అష్యూర్డ్. సో 10% బీమా అమౌంట్ మనీ బ్యాక్ అందిస్తారు. సో 5 ఇయర్స్ అందిస్తారు 20 to 24. సో 21, 22, 23, 24 ఇలా 4 సంవత్సరాలు సో మనీ బ్యాక్ అందిస్తారు. 10% బీమా ఎంతైతే తీసుకుంటామో దానికి 10% అందిస్తారు. సో లాస్ట్కి మెచ్యూరిటీ టైంకి 50% బీమా అమౌంట్ అనేది అందిస్తారు. 50% ప్లాన్ అమౌంట్ బీమా అమౌంట్ అందించి ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మళ్ళీ మెచ్యూరిటీ అందిస్తారు. ఆప్షన్ 4 15% సమ్ అష్యూర్డ్ ఎవ్రీ 5 ఇయర్స్ ఫర్ 20 to 24. సో మెచ్యూరిటీ బెనిఫిట్ 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్. సో 15% మనీ బ్యాక్ అందిస్తారు. 5 ఇయర్స్కి 15% అంటే 20 to 24 అంటే ఎవ్రీ ఇయర్ అంటే 5 ఇయర్స్ వచ్చేసి మనకు 15% అనేది బీమా అమౌంట్ అనేది అందిస్తారు, మనీ బ్యాక్ అందిస్తారు. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కావచ్చు. సో అలాగే మెచ్యూరిటీ టైంకి సో 25% బీమా అమౌంట్
ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి ఇంకా మెచ్యూరిటీ కూడా అందిస్తారు. సో ఈ ఆప్షన్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటాను. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసే బట్టి మీరు ఈ పాలసీని అనేది సో మీకు ఈ సర్వైవల్ బెనిఫిట్ వస్తుంది. సో ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్ అవసరం లేదనుకుంటే మీకు టోటల్ మెచ్యూరిటీ ఇస్తారు ఒకేసారికి. సో సర్వైవల్ బెనిఫిట్ కావాలంటే సో బీమా అమౌంట్ తగ్గించి మీకు మెచ్యూరిటీ అనేది అందిస్తారు. చాలా మంచి ప్లాన్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ బట్టి మీరు ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 0 years బాబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో బాబు కావచ్చు, పాప కావచ్చు, ఎవరికైనా తీసుకోవచ్చు. సో 0 years అంటే పాలసీ టర్మ్ వచ్చేసి 25 years వస్తుంది. సో 25th ఏజ్కి మెచ్యూరిటీ అవుతుంది. సో టర్మ్ అనేది సో ఏజ్ బట్టి టర్మ్ అనేది వస్తుంది. పీపీటీ 20 years అంటే ప్రీమియం చెల్లించేది 20 సంవత్సరాలు అనేది చెల్లిస్తాము. టర్మ్ -5 years కాబట్టి సో పీపీటీ 20 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 20 lakhs తీసుకున్నాను. సో బీమా అమౌంట్ అనేది 20 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేశాను, పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేశాను. ఈ రైడర్ వల్ల ఉపయోగాలు మీకు ముందు అర్థమవుతుంది. సో ఈ రైడర్ తీసుకోవడం వల్ల సో నేను ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆప్షన్ 4ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 15% మనీ బ్యాక్ వస్తుంది. సో 5 years 15% మనీ బ్యాక్ వస్తుంది మనకు ప్లాన్ మధ్యలో. సో 25th మెచ్యూరిటీకి 25% సో బీమా అమౌంట్ కలిపి మనకు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు మెచ్యూరిటీ అందిస్తారు. సో ఇప్పుడు మనం 0 ఏజ్ బాబుని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్గా చేసుకున్నాం కాబట్టి 0 years to 25 ఏజ్కి మెచ్యూరిటీ అవుతుంది. సో 0 years to 25కి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. సో మనం 20 years మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము, 20 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో ఇయర్లీ ప్రీమియం కనుక చూసుకుంటే 94,500 94,500 అనేది సో సంవత్సరానికి ప్రీమియం పడుతుంది. సో మంత్లీ ప్రీమియం కనుక చూసుకుంటే 8,091 రూపీస్ పడుతుంది. 8,091 రూపాయలు అనేది ప్రీమియం పడుతుంది. ఇలా మనము ఓన్లీ 20 years వరకు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము, 20 సంవత్సరాల వరకు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో 20వ సంవత్సరానికి మనకు 15% మనీ బ్యాక్, ఆప్షన్ 4 కాబట్టి 15% మనీ బ్యాక్ అంటే బీమా అమౌంట్కి సో 20 lakhsకి 15% అంటే 3 lakhs వస్తుంది. సో 20 ఏజ్లో ఒకసారి మనీ బ్యాక్ 3 lakhs వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు. 21కి 3 lakhs వస్తుంది. సో 3 lakhs మనీ బ్యాక్ వస్తుంది. అలాగే 22కి ఇంకోసారి మనీ బ్యాక్ 3 lakhs వస్తుంది. అలాగే 23కి ఇంకోసారి మనీ బ్యాక్ వస్తుంది, 3 lakhs వస్తుంది. అలాగే 24కి ఒకసారి 3 lakhs వస్తుంది. టోటల్ 4 times అనేది మనీ బ్యాక్ వస్తుంది. సో లాస్ట్ 25thకి మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీకి వచ్చేసి 36,50,000 అనేది అందిస్తారు. మెచ్యూరిటీకి 36,50,000 అందిస్తారు. సో ఈ మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే 25% ఆఫ్ బీమా అమౌంట్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు 36,50,000 అందించారు. సో 20% మనీ బ్యాక్ అంటే సమ్ అష్యూర్డ్ వచ్చేసి ఓన్లీ 5 lakhs వస్తుంది. సో 25% అంటే ఓన్లీ 5 lakhs వస్తుంది. ప్లస్ బోనస్ వస్తుంది, ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్. సో బోనస్ వచ్చేసి 22,50,000, ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 9 lakhs అనేది వస్తుంది. సో టోటల్ కలిపి మనకు మెచ్యూరిటీ అనేది 36,50,000 అందించారు. సో ఈ ప్లాన్ మొత్తానికి మనీ బ్యాక్తో సహా మనకు రిటర్న్ వచ్చింది 51,50,000 వస్తుంది. 51,50,000 వస్తుంది. మనం టోటల్ ఎల్ఐసి కట్టింది 18,50,304 రూపీస్ ప్రీమియం చెల్లించాము. సో టోటల్ 20 సంవత్సరానికి ఎల్ఐసికి మనం చెల్లించింది 18,50,304 రూపీస్. సో అన్ని ఆప్షన్ ఇలానే ఉంటుంది. ఒకటి 15% మనీ బ్యాక్, ఇంకోటి ఆప్షన్ 1 వచ్చేసి 0% మనీ బ్యాక్. సో ఇలా మనకు అన్ని ఆప్షన్ ఇలానే ఉంటుంది. సో ఈ ప్లాన్లో వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0% మనీ బ్యాక్. సో ఇలాంటి మనీ బ్యాక్ రాదు, లాస్ట్కి 100% మెచ్యూరిటీకి వస్తుంది. సో 20 lakhs అనేది బీమా అమౌంట్, టోటల్ ఒకేసారి 51,50,000 అందిస్తారు. ఆప్షన్ 2లో వచ్చేసి మనకు 5% మనీ బ్యాక్, సో 75% బీమా అమౌంట్. సో ఆప్షన్ 2లో సో ఇలానే సో ఆప్షన్ 2లో వచ్చేసి 10% మనీ బ్యాక్, 50% అనేది బీమా అమౌంట్. సో బీమా అమౌంట్ కూడా సో మీకు బీమా అమౌంట్ పెరుగుతుంది, లాస్ట్కి మెచ్యూరిటీకి ఒకేసారి ఎక్కువ అమౌంట్ పడుతుంది. ప్రీమియం కొద్దిగా తగ్గచ్చు. సో వేరే ఆప్షన్ కనుక తీసుకుంటే ప్రీమియం వచ్చేసి ఇయర్లీ అమౌంట్ కానీ మంత్లీ అమౌంట్ కానీ తగ్గచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ సో రిస్క్ కవరేజ్ కానీ సో పాలసీ మధ్యలో
పర్సన్ కనుక డెత్ జరిగితే ఇప్పుడు ఈ పీడబ్ల్యూబీ రైడర్ వల్ల ఉపయోగాలు అంటే ఒకసారి చూసుకుందాము. పీడబ్ల్యూబీ అంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. సో ఈ రైడర్ తీసుకుంటే ఉపయోగాలు అంటే ఒకసారి చూసుకుందాము. సో పాలసీ ప్రపోజర్ రిస్క్ అంటే పాలసీ పర్చేజ్ చేసిన వ్యక్తి, సో పాప పేరు మీద కావచ్చు, బాబు పేరు మీద తీసుకొని ఉంటారు. సో పాలసీ ప్రపోజర్ అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరో ఒకరు పాలసీని అయితే పాప పేరు మీద కావచ్చు, బాబు పేరు మీద పాలసీ చేసుకుంటూ ఉంటారు. సో అతను ఒక ఎగ్జాంపుల్కి 3 ఇయర్స్లో అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత పాలసీ ప్రపోజ్ చేసి 3 సంవత్సరాల తర్వాత డెత్ జరిగారు అనుకుంటే, సో ఆ తర్వాత కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ వెవర్ అవుతుంది. సో ₹1 కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వెవర్ అవుతుంది. ₹1 కట్టాల్సిన అవసరం ఉండదు. సో లాస్ట్కి మెచ్యూరిటీ యాస్టీస్గా అందిస్తారు. సో ఈ బెనిఫిట్స్, మనీ బ్యాక్ బెనిఫిట్స్ కూడా యాస్టీస్గా సో బాబుకు వర్తిస్తాయి. సో బాబుకు అందిస్తారు. సో మనీ బ్యాక్ సో 20లో కావచ్చు, 22లో కావచ్చు, 21లో కావచ్చు. సో ఈ మనీ బ్యాక్స్ అన్నీ బెనిఫిట్ అన్నీ అందిస్తారు, బాబుకు అందిస్తారు. సో లాస్ట్కి మెచ్యూరిటీ కూడా యథావిధిగా అందిస్తారు. సో ఈ రైడర్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ రైడర్ తీసుకోకపోతే సో పాలసీ అనేది కష్టంగా ఉంటుంది. సో బాబు పాలసీ అయితే ప్రీమియం అయితే పే చేయలేడు కాబట్టి సో ఈ మ్యాక్సిమం ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసే పాలసీని తీసుకోవాలి. సో మీ ఏజెంట్ ఎవరన్నా మీరు ఈ రైడర్ యాడ్ చేసే పాలసీని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక రిస్క్ జరిగితే సో ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసుకుందాము. ఆన్ డెత్ సమ్ అష్యూర్డ్ 125% ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి డెత్ క్లెయిమ్ అనేది అందిస్తారు. సో ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ అంటే సో మనం పాలసీ చేసిన పర్సన్ పాప కావచ్చు, బాబు కావచ్చు. సో అతను డెత్ జరిగితే సమ్ అష్యూర్డ్కి 125% బీమా అమౌంట్కి 125% ఇస్తారు, ప్లస్ బోనస్ ఇస్తారు, ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు డెత్ క్లెయిమ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే సో 2 ఇయర్స్ లోపు, సో చిన్న పిల్లలు కనుక 2 ఇయర్స్ లోపు కనుక మరణిస్తే రిస్క్ జరిగితే సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం, సో కట్టిన అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. సో 3 ఇయర్స్ నుంచి కనుక ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 8 ఇయర్స్ కనుక బాబు ఉంటే కనుక వెంటనే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. సో 8 ఇయర్స్ బిలో ఉంటే కనుక సో 2 ఇయర్స్ తర్వాత నుంచే ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి 3rd ఇయర్లో రిస్క్ జరిగారు. సో 3rd ఇయర్లో బాబు డెత్ జరిగారు అనుకుంటే సో 27,70,000 వస్తుంది. 27,70,000 అనేది నామినీకి అందిస్తారు. సో ప్రపోజర్కి సో ఈ క్లెయిమ్ అనేది అందిస్తారు. అలాగే ఎవ్రీ ఇయర్ బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. 125% బీమా అమౌంట్ ఉంటుంది. దానికి బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి డెత్ క్లెయిమ్ అనేది అందిస్తారు. సో ఒక 10th ఇయర్లో సో 10వ సంవత్సరంలో డెత్ జరిగారు అనుకోండి, 34,90,000 అనేది డెత్ క్లెయిమ్ అనేది అందిస్తారు. 34,90,000 వరకు డెత్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో లాస్ట్ వరకు బతికితే మనకు మెచ్యూరిటీ యాస్టీస్గా 36,50,000 ప్లస్ ఎన్ని సంవత్సరాలు అయితే మనీ బ్యాక్ అంటే 20 to 24 వరకు 3 lakhs అనేది అందిస్తారు. సో టోటల్ 51,60,000 వరకు మనకు మెచ్యూరిటీ అయితే వచ్చింది. ఈ ప్లాన్ అంటే చాలా అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కోసం కావచ్చు, సో పిల్లల భవిష్యత్ కోసం అయితే ఈ ప్లాన్ అయితే తీసుకువచ్చింది ఎల్ఐసి. సో చాలా అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఈ బెనిఫిట్ అనేది సో ఫాదర్ ఉన్నా లేకున్నా సో పాలసీని అయితే మీరు ఈ పాలసీ చేసుకుంటే కనుక సో ఈ బెనిఫిట్ అనేది యాస్టీజ్ వస్తుంది. సో ఏమైనా జరిగినా క్లెయిమ్ అనేది ఇస్తారు బాబుకి ఏమైనా జరిగినా. సో చాలా అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు.